నమస్తే అండి. మీరు తిన్న వెంటనే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా? టీవీ ముందు కూర్చుంటున్నారా? సోఫా సెట్‌లో కూర్చుంటున్నారా? ఇట్లా చేయకండి. ఈ 3 పనుల్లో ఇప్పుడు మనం 3 పనులు చెప్పుకుందాం. 3 యాక్టివిటీస్. ఆ మూడింటిలో ఏదో ఒకటి చేయండి. అప్పుడు డైజెషన్ ప్రాబ్లం అంటూ ఉండదు. ఆరోగ్యంగా ఉంటాము. వీటిలో ఏదో ఒక దాన్ని పాటించాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదో ఒక పని మీద పరిగెట్టిన వాళ్ళు పరిగెడుతుంటారు, నడిచే వాళ్ళు నడుస్తుంటారు, అట్లాగా ఏదో ఒక పనిలో ఉంటారు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ విషయంలో అయితే పర్వాలేదు, ఏదో ఒక పని మీద వెళ్తుంటారు, కదలిక ఉంటుంది కాబట్టి కనుక బ్రేక్ఫాస్ట్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ లంచ్, మధ్యాహ్న భోజనం, డిన్నర్, రాత్రి భోజనం తర్వాత మాత్రం ఈ 3 పనుల్లో ఏదో ఒక పని మాత్రం చేయండి. తిన్న తర్వాత వెంటనే వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోండి. అయితే ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు, బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు, అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అయితే సహ ఉద్యోగులు ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి బిజినెస్ల్లో అయితే వ్యాపార లావాదేవీలు ఉంటాయి, వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఇట్లాగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి వీలు చిక్కకపోవచ్చు. కానీ మీరు ఇంట్లో ఉంటే కనుక తిన్నాక వెంటనే వజ్రాసనంలో కూర్చోండి. ఇలా ఉండటం వలన మనం తినే ఆహారము సులువుగా డైజెషన్ అవుతుంది, కిందకు వెళ్తుంది. వజ్రాసనంలో ఉన్నందువలన తినే ఆహారం కిందకు జారిపోతూ ఉంటుంది. కాబట్టి సులువుగా డైజెషన్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం అంటూ ఉండదు. మరి ఇట్లాంటి డైజెషన్ ప్రాబ్లం సాధారణంగా రాదు. అందుకని ఎంతసేపు ఇలా చేయాలి వజ్రాసనం అని అంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కూర్చోండి. అలా కూర్చోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వజ్రాసనంలో మేము ఉండలేము అనేటటువంటి వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులని, మడమ నొప్పులని, అట్లాంటి వాళ్ళు రకరకాల రుగ్మతల వలన కూర్చోలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? నడవండి. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు నడవండి. అది ఎంత సమయం అంటే అరగంట 20 నిమిషాల తరువాత, భోజనం అయిపోయాక 20 నిమిషాల నుంచి అరగంట తరువాత మాత్రం ఒక 5 నుంచి 10 నిమిషాలు నడవండి. చేతులు కాళ్ళు ఇలా ఊపుకుంటూ నడవండి. ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా నడవండి. ఒక 20 నిమిషాల తర్వాత, అరగంట తర్వాత గ్యాప్ ఇచ్చి అట్లాగా డైజెషన్ ఫ్రీగా అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం వాళ్ళకి కూడా రాకుండా ఉంటుంది. ఇక మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం రెండింటిలో కూడా నడవండి. ఇప్పుడు వజ్రాసనం వేయలేనటువంటి వాళ్ళు రెండింటిలో కూడా నడవండి. ఇంట్లో నడవడానికి వీలు కాకపోతే ఇంటి బయట ఆవరణలో ఖాళీ ప్రదేశంలో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు నడవండి. ఇది కూడా మేము చేయలేము అనేటటువంటి వాళ్ళు, మూడవది వజ్రాసనం చేయలేము, నడవలేము, ఈ రెండు చేయలేము అంటే మూడవది రెండు ముద్రలు వేయండి. అవేంటి అని అంటే వాయుముద్ర. వాయుముద్ర అంటే ఈ చూపుడు వేలు బెండ్ చేసి వంచి దానిపైన బొటన వేలుతో ఇలా నొక్కి ఇలా ఉంచాలి. ఇలా ఉంచి ఇది వాయుముద్ర వేయండి. వాయుముద్ర వేసింది. అలాగే డైజెషన్కి ఇది చాలా మంచిది ఈ వాయుముద్ర. ఇంకా అపానముద్ర అంటే ఈ హస్తానికి సంబంధించి 2 మధ్య వేలును ఇలా ఉంచి బొటన వేలుతో నొక్కి అలా కలిపి ఇది అపాన ముద్ర. ఇట్లాగే ఈ అపాన ముద్ర కూడా చాలా డైజెషన్కి చాలా మంచిది. అపాన ముద్ర లేదా వాయుముద్ర ఈ రెండు కూడా వేసుకోండి. అలాగే నడవలేనటువంటి వాళ్ళు, వజ్రాసనం వేయలేనటువంటి వాళ్ళు కూడా, కానీ నడవగలిగినటువంటి వాళ్ళు, వజ్రాసనం వేసినటువంటి వాళ్ళు కూడా, వజ్రాసనం వేసిన చేతులు ఖాళీగా ఉంటాయి కదా. మరి అట్లాంటప్పుడు అపాన ముద్ర, వాయుముద్ర, అపాన ముద్ర, వాయుముద్ర ఇవి వేయండి, హాయిగా ఉంటుంది. అట్లాగే నడవగలిగినటువంటి వాళ్ళు నడుచుకుంటూ చేతులు ఇట్లాగా అపాన ముద్ర, వాయుముద్ర వేసుకోండి, బాగుంటుంది. ఈ వజ్రాసనంలో కూర్చోగలిగిన వారు కూడా ఇట్లాగా ముద్రలు వేసుకోవచ్చు. నడిచే వాళ్ళు ఇట్లా ముద్రలు వేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే డైజెషన్ ఫ్రీగా అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇవేమి చేయలేకపోతే డైజెషన్ సరిగా లేకపోవటం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్ట రావటం, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, షుగర్ లెవెల్స్ అంటే వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒక దాన్ని పాటించండి, డైజెషన్ ప్రాబ్లం లేకుండా చేసుకోండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. నమస్తే.